నేనైతే ప్రజెంట్ ఇప్పుడైతే నెల్లూరుకి వచ్చేసినాను. మనం అయితే కార్ అయితే విఘ్నేష్ ట్రేడర్స్ దగ్గరికి మనం ఇప్పుడు వాళ్ళైతే మన కార్ ఎయిర్ ఫిల్టర్ అయితే తీసేసి ఇప్పుడు వాళ్ళ హైడ్రోజన్ పైప్ అయితే పెట్టారు. దాంట్లో ఆ మిషన్ అయితే ఆన్ చేశారు. మన హైడ్రోజన్ గ్యాస్ అయితే లోపలికి పంపించి ఎయిర్ ఫిల్టర్ ద్వారా క్లీన్ చేస్తారు. చూద్దాం ఎలా ఉంటుందో. మనమైతే ఫ్యూల్ కూడా సేవ్ చేసుకోవచ్చు అంట. మనకి ఇలా వైబ్రేషన్ అవుతుంది కదా బండి, మనకు ఇలా వైబ్రేషన్ కాకుండా కూడా చాలా బాగుంటుంది అని అంటున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు మామూలుగా ఎన్ని వెహికల్స్ హెవీ వెహికల్స్ పుట్ చేస్తారా? బైక్స్ కానీ ఇంకా ఎక్సెట్రా ఏమన్నా? యూట్యూబ్ లో చూసాను. ఇంత ముందు హైదరాబాద్ లో కూడా చేపిద్దాం అనుకున్నా, బట్ నాకు టైం లేక ఇక్కడ కాంటాక్ట్ అయ్యి మీకు చేపించినాను. దీనివల్ల మనకు ఏమన్నా సేవింగ్ ఉంటుందా? దానివల్ల క్లియర్ ఖచ్చితంగా 100% సేవింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇంజిన్లో బ్లాక్ అయిన కార్బన్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎట్లా ఉంటుందంటే ఒక బాండ్ల కింద మాడు ఎంత తుప్పు స్ట్రాంగ్గా ఉంటుందో అంత అట్లాంటి తుప్పు ఇంజిన్ లోపల మెటల్కి పేరుకోపోయి ఉంటుంది అనమాట. అది ఎట్లా కార్బన్ ఫామ్ అవుతుందంటే ఇప్పుడు సపోజ్ మీ వెహికల్ స్టార్ట్ అయినప్పుడు బర్న్ అవుతుంటుంది కదా, బర్న్ అయినప్పుడు ఏంటంటే చుట్టూ మొత్తం కార్బన్స్ అనేది ఫామ్ అయి పేరుకోపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు పిస్టన్ బట్టి ఉండే కార్బన్ వల్ల పిస్టన్ ఫ్రీగా ఆడదనమాట. ఎప్పుడైతే పిస్టన్ బట్టి ఉండే కార్బన్ తీసేసామో 100% ఫ్రీగా ఆడుతుంది. కాబట్టి డెలివరీ పికప్ ఎట్లా ఉందో అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంజన్ కార్బన్ పట్టిందంటే లోడ్ ఎక్కువ అయిపోయి ఉంటుంది కదండి. లోడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే మీకు వైబ్రేషన్ నాయిస్ వస్తుంది అనమాట. ఇంజన్ లో బ్లాక్ అయిన కార్బన్ ఎప్పుడైతే తీసేసామో 100% ఏంటంటే లోడ్ తగ్గిపోతుంది. కాబట్టి వైబ్రేషన్ నాయిస్ పోయి కంప్లీట్ స్మూత్ అయిపోతుంది వెహికల్. ఇప్పుడు మైలేజ్ పరిస్థితి వస్తే మీరు తిరుగుండే కార్బన్ వల్ల లోపలగా మీకు 1 లీటర్ డీజిల్ కానీ వెళ్ళిందంటే మీ ఇంజన్ లోకి ఆ 1 లీటర్ డీజిల్ 100% బర్న్ అవ్వదు. ఎప్పుడైతే కార్బన్ చుట్టూ పేరుకోపోయి ఉంటుంది కదా, దానివల్ల 100% బర్న్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే కార్బన్ తీసేసామో 100% ఆయిల్ బర్న్ అవుతుంది. కాబట్టి మీకు 100% డెలివరీ అప్పుడు ఎంత మైలేజ్ వస్తుందో అంత మైలేజ్ వస్తుంది. ఎప్పుడైతే కార్బన్ తీసేసామో సర్వవ్యాధి నివారణ అంటారు కదండి, అది మన వెహికల్కి ఏ వెహికల్ కైనా సర్వవ్యాధి నివారణ ఏంటంటే ఒక ఇంజనే. అయితే మన కార్బన్ తీయడం వల్ల మన ఫైరింగ్ అనేది స్మూత్ గా వస్తుంది. స్మోకింగ్ కార్బన్ అనేది దేని ద్వారా బయటకు వెళ్ళిపోతుంది? ఇప్పుడు తీసేసిన కార్బన్ ఏంటంటే సర్వీస్ అయిపోయిన తర్వాత 1.5 hour లోపల ట్రైల్కి వెళ్ళాలన్నమాట. మనం ట్రైల్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎగ్జాస్ట్ ద్వారా 100 స్పీడ్ వెళ్తాం కాబట్టి పిస్టన్ ఫ్రీగా ఆడుతుంది. కాబట్టి ఎగ్జాస్ట్ ద్వారా డస్ట్ మొత్తం త్రోయింగ్ విత్ సైలెన్సర్ కంప్లీట్ గా డస్ట్ మొత్తం సైలెన్సర్ ద్వారా త్రో చేస్తాం అనమాట. మీకు కళ్ళ ముందు చూపించాలన్నా కూడా చూపిస్తాం, నో ప్రాబ్లం. ఎందుకంటే కళ్ళ ముందు మనకు కనబడుతుంది కాబట్టి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు మామూలుగా ఎన్ని వెహికల్స్ హెవీ వెహికల్స్ పుట్ చేస్తారా? బైక్స్ కానీ ఇంకా ఎక్సెట్రా ఏమన్నా 3-wheeler ఆటో కానీ అలా కూడా చేస్తారా? చేస్తామండి. ఎట్లా అంటే మనం 100cc నుంచి 10,000 cc వరకు అన్ని వెహికల్స్ అయితే సర్వీస్ చేస్తామండి. అంటే ఇప్పుడు సపోజ్ ఎనీ పెట్రోల్ డీజిల్ ఇంజిన్ అండి, ఎనీ పెట్రోల్ డీజిల్ ఇంజిన్ మనం సర్వీస్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఆటో అయితే, బైక్ అయితే, కారు, జేసీబీ, లారీ, టిప్పరు, బస్సు, ట్రాన్స్పోర్ట్, ఎనీ వెహికల్స్, టర్బోస్, హెవీ వెహికల్స్, హెవీ గుడ్స్, క్రేను, జేసీబీ, వరికోత మిషన్లు అన్నీ చేస్తాం అనమాట. ఎనీ వెహికల్ రిజల్ట్ ఒకటేనండి. 100% ఇంజిన్ లో బ్లాక్ అయిన కార్బన్ తీసామంటే డెలివరీ అప్పుడు పికప్ వస్తుంది. మైలేజ్ 100% వస్తుంది. వాయిస్ అండ్ వైబ్రేషన్ తగ్గుతుంది. బ్లాక్ స్మోక్ ప్రాబ్లమ్ ఉన్నా క్లియర్ అవుతుంది. 100% ఇంజిన్ ఓవర్ హీట్ ఉన్నా కూడా కంప్లీట్ గా క్లియర్ అవుతుంది అనమాట. ఓకేనా? మామూలు ఇప్పుడు ఒక 50 కిలోమీటర్స్ దూరం ఉన్నారు, వాళ్ళు రాని వాళ్ళ పరిస్థితి ఎలా? మీరు అక్కడికి వెళ్ళి క్లీన్ చేయడం జరుగుతుందా? అదే అండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సిటీలో ఏంటంటే కొందరు రాలేని సిచ్యువేషన్ లో కొందరు ఉంటారు. కాబట్టి మన దగ్గర డోర్ స్టెప్ సర్వీస్ ఉంది. ఖచ్చితంగా డోర్ స్టెప్ సర్వీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు 100%. మీకు ఒకసారి కాల్ చేశారంటే ఖచ్చితంగా సిటీలో ఎక్కడైనా కూడా డోర్ స్టెప్ సర్వీస్ ఉన్నా కూడా మేము వచ్చి అక్కడికి వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది. దీనికంటే ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. అంతేకాకుండా బిజినెస్ నీడ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం మిషనరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. బిజినెస్ ఆపర్చునిటీస్ అయితే మన దగ్గర మన కంపెనీ నుంచి ఖచ్చితంగా అయితే వేకెన్సీ ఉందండి. ఎందుకంటే మన ఏపీ మొత్తం మీద తెలంగాణలో అయితే కానీ ఏపీ అయితే కానీ ఎన్నో ఏరియాస్ అయితే ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మిషనరీ మనమే ప్రొవైడ్ చేస్తాం, ట్రైనింగ్ మనమే ఇస్తాం, సోషల్ మీడియా వైజ్ మనమే డెవలప్ చేస్తాం. ఈ ఓపెనింగ్ రోజు అక్కడికి వచ్చి ఎన్ని వెహికల్స్ ఉంటే అన్ని వెహికల్స్ సర్వీస్ చేసి డెమో ఇస్తాం. 100% మెషిన్ వారంటీ 2 years ఉంటుంది. మెషిన్ లైఫ్ స్పాన్ వచ్చేసి 8 years ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి నీడ్ ఉన్నా కూడా 100% చాలా లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. 100% మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాఫిట్స్ చాలా బాగుంటాయి దీంట్లో. 100% మీకు ఏమన్నా బిజినెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని ప్లాన్ చేసుకోండి. ఓకేనా? మీకు ఈ డీటెయిల్స్ స్క్రీన్ పై నాకు ఇస్తాను, చూడండి, కాంటాక్ట్ అవ్వండి. డిస్ప్లే అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ సార్.